మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బద్రీనాథ్ ఆలయం ఓపెన్. ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ధామ్ ఆలయాన్ని ఆదివారం ఉదయం తెరిచారు. 6 నెలల తర్వాత దర్శనానికి అవకాశం రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నవంబర్ వరకు ఆలయం తెరిచే ఉంటది. సో వేద మంత్రాల నడుమ తెరుచుకున్న దేవాలయం భారీగా తరలి వచ్చిన భక్తులు 6 నెలల తర్వాత దర్శనానికి అవకాశం. బద్రీనాథ్ ఆలయం 6 నెలలు ఓపెన్ ఉంటుంది, 6 నెలలు క్లోజ్ ఉంటుంది. సో మళ్ళీ నిన్నటి నుంచి మొదలైంది. సో ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా బద్రీనాథ్ వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. ఆయన్ని చేరుకోవాలంటే ఆయన కృప ఉండాలి మన పైన. అంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలా. పెద్దవాళ్ళు అయితే వెళ్ళడం చాలా కష్టం. బట్ చాలామంది టూరిస్ట్ వాళ్ళని పట్టుకొని వెళ్తూ ఉన్నారు. బట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిరండి. రేపు ఉదయం వరకు వైన్స్ బంద్. నేటి సాయంత్రం వరకే ఆంక్షలు. తాజాగా మరో 12 గంటలు పొడిగింపు. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు. వెరీ గుడ్. మన సిపి శ్రీనివాస్ రెడ్డి గారు నిజంగా ఈజ్ అ వెరీ లెజెండరీ పోలీస్ ఆఫీసర్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్. ఓకే, ఆయన చరిత్ర తెలిస్తే అందరికీ వణుకు ఉడుతూ ఉంటుంది. అండ్ దానికంటే ముందు మొత్తం వైన్స్ బంద్ అని చెప్పేసిండ్రు. బట్ ఎవరైనా తెలియకుండా పొరపాటున వైన్ మళ్ళీ అమ్ముతున్నట్టో లేకపోతే ఇల్లీగల్ బిజినెస్లు సాయంత్రం వరకు ఆగకుండా చేస్తున్నట్టో తెలిసిందో మీ సంగతి అంతే. ఇక పని కథం. ఇక దుకాణం బంద్ పర్మనెంట్గా వేసుకోవాలి. సిఏఏ అమలును ఎవరు కూడా ఆపలేరు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఎవరు కూడా ముట్టుకోలేరు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సిఏఏ అమలును ఎవరు ఆపలేరని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగాల్లోని బరాక్పూర్లో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఆయన బాధితులకు పౌరసత్వం ఇవ్వడం సిఏఏ ఉద్దేశమని, ఇది ఎవరి పౌరసత్వాన్ని కూడా తీసివేయదని వివరించారు. కానీ కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు దానికి అబద్ధాల రంగు పులిమాయని ఆరోపించారు. మతం ఆధారంగా ఎవరు కూడా రిజర్వేషన్లు ఇవ్వలేదని, ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఎవరు ముట్టుకోలేరని స్పష్టం చేశారు. ఇకపోతే నేడే పోలింగ్. గతం కన్నా ఈసారి గంట అధికం. పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు. ఫస్ట్ అవర్లోనే నేతలు, సెలబ్రిటీలు ఓటు. కొత్తగూడెం జిల్లాలో అదనపు భద్రత, స్థానికేతరులపై లోకల్ పోలీసుల నిఘా. మల్కాజ్గిరి 37.80 లక్షల ఓటర్లు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఈ సెగ్మెంట్లోనే. రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు. రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ నేడు జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానున్నది. గతంలో సాయంత్రం 5 గంటల వరకే అవకాశం కల్పించగా ఈసారి మాత్రం 6 గంటల వరకు ఛాన్స్ ఇచ్చారు. సమయం ముగిసేసరికి క్యూలో నిల్చున్న వారందరికీ కూడా ఎంత రాత్రైనా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పలు ఆంక్షలతో పాటు 144 సెక్షన్ అమలు కానుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రాసెస్ పూర్తి కానుంది. రాష్ట్రంలోని సుమారు 3.32 కోట్ల మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీని పూర్తి చేసినట్టు సీఈఓ తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డు లేని ఓటర్లు కమిషన్ నిర్దేశించిన 13 రకాల ఐడి కార్డులతో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చని సూచించారు. ప్రమాదానికి ఇక్కడ చూస్తే ఓటర్ గుర్తింపు కార్డు లేని ఓటర్లు కమిషన్ నిర్దేశించిన 13 రకాల ఐడి కార్డులను కూడా చూపించి మీరు ఆధార్ కానీ పాన్ కానీ ఇస్తే, ఓటర్ కార్డు లేకపోతే ఆధార్ కానీ పాన్ కానీ ఇస్తే ఆ బూత్ నెంబర్లో మన ఓటు ఏ బూత్లో ఉందో వాళ్ళు చెప్తారు. అక్కడికి పోయి మనం ఓటు వేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర కార్డు లేకపోయినా మనము లైక్ వాళ్ళ దగ్గర వాళ్ళకి రిజిస్ట్రేషన్లో ఉంటుంది మనం ఓటేస్తున్నామా, ఎవరెవరు ఉన్నారు ఓటేసే వాళ్ళని చెప్పి. సో దయచేసి 1కి 10 సార్లు మీరు చూసుకోవాలి.
ఓటర్ల కమిషన్ నిర్దేశించిన 13 రకాల ఐడి కార్డులు ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చు అని చెప్పి సూచించారు. ప్రమాదానికి గురైన కారులో 99.94 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అట. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామాకు చెందినవిగా పోలీసులకు చెప్పిన డ్రైవర్. మెదక్ జిల్లా వెల్దుర్తిలోను కూడా 88.43 లక్షలు పట్టివేత. అంతే మరి, మనం ఒకటి తలుస్తా దైవం ఒకటి తలుస్తా అన్నట్టు ఆ కార్లో నామా నాగేశ్వరరావు పైసలు ఉన్నాయి, అది కారేమో బొక్కబోర్లో పడ్డది. యాక్సిడెంట్ అయ్యేసరికి ఏమైంది, పోలీసులు అందరూ వచ్చిర్రు. వచ్చినప్పుడు మొత్తం కార్లో చూస్తే డబ్బులు కట్టలన్నీ కూడా బయట పడ్డాయి. బయట పడేసరికి దొంగ దొరికిపాయి. ఎందుకు నామగారు ఇవన్నీ అవసరమా? 99.94 లక్షలు అంట. 99.94 లక్షలు. ఎలక్షన్ స్టాఫ్ నారాజ్. అయ్యో, డిఏ పెరగకపోవడంపై అసంతృప్తి. 2019 నాటి రెమ్యునరేషన్ ఫిక్స్ చేయడంపై అసహనం. నేడే 4వ విడత సంగ్రామం. 10 రాష్ట్రాలు యూటీలోని 96 లోక్సభ స్థానాల్లో పోలింగ్. ఎట్లా సార్ మా ఎలక్షన్ స్టాఫ్ని నారాజ్ చేస్తే ఎట్లా? అసలు దేశంలో ప్రజలు ఎంత కీలకమో, ప్రజలు ఓటేయడం ఎంత కీలకమో దాని పర్ఫెక్ట్గా ఎటువంటి వాటికి ప్రలోభపడకుండా ఆ ఎలక్షన్ని దిగ్విజయం అంటే సక్సెస్ రేట్లో తీసుకెళ్లే పాత్ర ఎలక్షన్ స్టాఫ్ది. మరి అటువంటి వాళ్ళ డిఏలు పెంచాలి కదా మీరు, వాళ్ళని ఎందుకు నారాజ్ చేస్తారు సార్? నేడే 4వ విడత సంగ్రామం. 10 రాష్ట్రాల యూటీలోని 96 లోక్సభ స్థానాల్లో పోలింగ్. రిలాక్స్ మోడ్. ప్రచారం ముగియడంతో సేద తీరిన పార్టీ నేతలు. సెంట్రల్ వర్సిటీలో ఫుట్బాల్ ఆడిన రేవంత్, శంకర్ మఠ్లో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. విశ్రాంతి తీసుకున్న కేటీఆర్. సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద హరీష్ షికారు. అదేంటి లాహిరి లాహిరి లాహిరిలా అని మన హరీష్ అన్న పాటలు పాడుకుంటూ మరి బోట్ల అసలు ప్రచారం చెయ్యొద్దన్నా సరే వీళ్ళ తెలివితేటలు చూసిర్రా మీరు? చూడండి, నిన్న మొత్తం ఇట్లా సెల్ఫీలు, అక్కడ సిద్దిపేట చెరువు దగ్గరకు పోయి బోటింగ్ ఈయన డ్రైవ్ చేయడం, పక్కన అభ్యర్థి కూర్చోవడం. సరే హరీష్ రావు అంటే షికారుకు పోయిండు అనుకుందాం, పక్కన కారు అభ్యర్థి ఎందుకు కూర్చున్నాడు? సాయంత్రం 5 గంటల తర్వాత అంటే అది ప్రచారమే కదా. మరి అది ఎందుకు కనబడదు ఎలక్షన్ కమిషన్కి? ఇటువంటి వ్యవహారాలు ఎందుకు కనబడవు? ఇవన్నీ కూడా ఆలోచించాలి.